ఎందుకంటే ఒక సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ సినిమా ఏదో వేయచ్చు, కానీ ఇంత మైండ్ గేమ్స్ ఇవన్నీ ఉన్న టైంలో యాక్చువల్గా రాంగ్ టైంలో పడి కొంచెం అందరిని ఇబ్బంది పెట్టాము. సారీ దానికి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈరోజు ఏది ఏవైనా నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రభాస్ గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక నార్మల్ మిడ్ రేంజ్ డైరెక్టర్కి ప్రభాస్ సినిమా తీసాడు అనిపించేలా చేసిన ప్రభాస్ గారికి చాలా 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 థ్యాంక్స్. అట్లాగే ఈ సినిమాని 3 సంవత్సరాలు అంటే ఒక 9 monthsకి ఒక సినిమా తీసే నేను ఒక 3 సంవత్సరాలు చాలా కష్టపడి ఇష్టపడి ఆయనకి నచ్చే విధంగా ఆయన ఇంప్రెస్ చేస్తూ ఆయన ఎలాంటి ఇది చేస్తే బాగుంటుందో, ఆడియన్స్ ఆయన ఎలా చూడాలనుకుంటున్నారో ఆడియన్స్ ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ ఒక ప్రోడక్ట్ చేయడం జరిగింది. బట్ యాక్చువల్గా ఈ ప్రాసెస్లో చాలా కొత్తగా చూపించాలనుకుని అంటే లాస్ట్ క్లైమాక్స్ అదంతా చూసిన వాళ్ళందరూ అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి మైండ్ గేమ్లో ఒక కమర్షియల్ హీరో సినిమా ఇంతవరకు రాలేదు, నిజంగా చాలా కొత్తగా ఉందని ఈరోజు 40 minutes ఎపిసోడ్కి మాత్రం చాలా ఎప్రిసియేషన్ వస్తుంది త్రూ అవుట్ వరల్డ్ వైడ్. ఈ దీంట్లో అందరూ అంటే ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్గా కమర్షియల్ సినిమా చేసేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి, ఆడియన్స్కి తీసుకెళ్ళాలి, కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్గా ఈ సినిమా నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఫ్రెండ్కి, ఆ ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి, నా ఫ్రెండ్స్కి, బయట నుంచి నేను బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు మంచి సినిమాలతో మేము ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా జెన్యూన్గా చాలా మిక్స్ టాక్ ఉన్న డెఫినెట్లీ స్లోగా స్టార్ట్ అయిన బ్లాక్ బస్టర్ ఇది. డెఫినెట్గా బ్లాక్ బస్టర్. కలెక్షన్స్ చూసిన వాళ్ళందరూ కలెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ రియల్లీ గుడ్ డూయింగ్ వెల్ అనమాట. ఇట్స్ జస్ట్ 1 day అనమాట అంతే. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మా ఫ్రెండ్స్, డైరెక్టర్ ఫ్రెండ్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ చేశారు. మా ఫ్రెండ్ బన్నిబాబు కూడా నిన్న పొద్దున్న ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడాడు. అందువల్ల దయచేసి నేనేమన్నా బాధపడిపోతానని ఏమనుకోవద్దు. డెఫినెట్గా కొత్త పాయింట్ చెప్పినప్పుడు అది ఎగ్జిస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. చూడాలి. ఒక 10 రోజులు అయితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోగానే ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో. ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడైనా ఇట్ విల్ టేక్ టైం. పండుగ అన్ని సినిమాలు బాగా ఆడాలి. డెఫినెట్లీ నిజంగా మాకు నిన్న వచ్చిన అంటే ఇంత పెద్ద ఓపెనింగ్, ప్రభాస్ గారు ఓపెనింగ్ ఎప్పుడు కూడా ప్రభాస్ గారు ఫ్యాన్సే నాకు అన్న ఫస్ట్ డే టాక్ ఇలాగే ఉంటుంది మా అన్నది. మీరు బాగా చూసుకుని మేము చేసిన అక్కడ జరిగిన చిన్న మిస్టేక్ని ఆ పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి. మీ ఫ్యామిలీస్తో వచ్చి మంచి సినిమా చూసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటాం మీడియా ఫ్రెండ్స్ అందరికీ. ఓకే, రేపు సండే విశ్వాసాలు అరేంజ్ చేస్తున్నారు షో, ప్లీజ్ కమ్. చూడండి, నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది